డే 6లో కూడా మనం అడుగుపెట్టేసాం అనమాట. సెల్ఫ్ లవ్ సిరీస్ డే 6. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో సెల్ఫ్ లవ్ సిరీస్లో భాగంగా డే 6లో మన టార్గెట్ వచ్చేసి వాటర్ తాగడం. వీడియో స్టార్టింగ్లోనే మీకు చూపిస్తున్నా, నా అవతారం చూసి భయపడకండి. బికాజ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే వాటర్ తాగుతున్నా కాబట్టి, బికాజ్ స్టార్టింగ్ నుంచి మీకు చూపించి బోర్ కొట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి అలా వాటర్ తాగేస్తున్నా అనమాట. సో మనం అనుకుంటా ఉంటాం, నేను ఇన్ని గ్లాసులు తాగుతున్నా, ఇన్ని లోటాలు తాగుతున్నా, ఇన్ని బాటిల్ వాటర్ తాగుతున్నా, చాలా తాగేస్తున్నా, నేను నా బాడీకి సరిపోతుంది అని అనుకుంటాం. కానీ అది చాలా రాంగ్. మీరు ఎప్పుడైనా వాటర్ తాగాలి, నేను ఈ డేలో నా గోల్ రీచ్ అయ్యానా లేదా అని అనుకున్నప్పుడు ఇలా బాటిల్స్, స్టీల్ బాటిల్స్ ప్రిఫర్ చేయండి. నా దగ్గర స్టీల్ బాటిల్ అప్పుడు వీడియో తీసేటప్పటికి అవైలబుల్ లేదు. సో అందుకని నేను ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ మిక్సర్ చేసుకొని తాగుతున్నాను అనమాట. డేకి కనీసం 2 to 3 లీటర్స్ వాటర్ అయినా తాగాలి మనం. ఇది అందరికీ తెలిసిందే. మన వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెయిట్ పక్కన పెట్టినా సరే 2 నుంచి 3 లీటర్స్ వాటర్ మనం ఎవ్రీడే కన్జ్యూమ్ చేయాలి. దీనివల్ల మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మన బాడీలో టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది, మన స్కిన్ హెల్త్గా ఉంటుంది, మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి, మన హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలాగే మన మైండ్ కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది అనమాట. యాక్టివ్గా వర్క్ చేస్తుంది. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉంటుంది. ఎప్పుడైనా మన స్కిన్ మీద ముడతలు రావడం, ట్యానీగా అనిపించడం, డల్గా అనిపించడం అంటే అది బికాజ్ ఆఫ్ వాటర్ తక్కువగా ఉండటం వల్ల అలా అనిపిస్తుంది. నా లిప్స్ మీద ఈ మధ్య నాకు పిగ్మెంటేషన్ వచ్చిందనమాట. బికాజ్ ఆఫ్ అది నేను వాటర్ కన్జ్యూమ్ తక్కువగా చేయడం వల్ల. నేను ఎప్పుడైతే వాటర్ కంటిన్యూగా తీసుకుంటున్నానో అబ్జర్వ్ చేస్తున్నది లైట్గా తగ్గుతుంది, అంతగా తగ్గట్లేదు. సో మన డే 6లో మన టార్గెట్ వచ్చేసి 2 లీటర్స్ వాటర్. నేను అలా బాటిల్ పక్కన పెట్టేసుకొని నేను కన్జ్యూమ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను తాగగలనా లేదా అనేది. సో మధ్యలో లెమన్ వాటరు, కోకోనట్ వాటరు, వాటర్ కంటెంట్ ఫ్రూట్స్, కర్బూజా, వాటర్ మిలోను, అలాగే కీర దోసకాయ, వెజిటబుల్స్ కూడా అలా వాటర్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ మనం తీసుకోవడం, వాటర్ తాగడం వల్ల చాలా బాగుంటుంది. మన బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఈ మధ్య డీహైడ్రేట్ అయిపోతుంది నా బాడీ అని చెప్పాను కదా, దానివల్ల తక్కువ ఉంటుందో మన బాడీలో, దానివల్ల హెడేక్ కూడా వస్తుంది. ఇది నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను అనమాట. అండ్ ఈ వాటర్ తీసుకోవడం వల్ల యూజెస్ మీ అందరికీ తెలిసి ఉంటాయి. కాకపోతే మన కరెక్ట్ వాటర్ ఉండడం వల్ల మన బాడీ చాలా హెల్తీగా ఉంటుంది, మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది, మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది, మన స్కిన్ హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ మన బాడీకి సరిపడా ఉండవో, వాటర్ లేని బాడీ ఎలా ఉంటుందని డ్రైగా ఉంటుందన్నమాట. ఇది నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను. నా బాడీ నా స్కిన్ అంతా కూడా డ్రైగా అయిపోవడం, పిగ్మెంటేషన్ రావడం, ట్యాన్గా అయిపోవడం, డ్రై అయిపోవడం, హెయిర్ కూడా గడ్డిగా అయిపోవడం, ఇవన్నీ నేను చూశానమాట. సో అప్పటి నుంచి నేను వాటర్ కన్జ్యూమ్ చేయడం, కరెక్ట్గా నా బాడీకి సరిపడ వాటర్ తీసుకోవడం ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో, బిఫోర్ 3 to 4 డేస్లోనే నేను రిజల్ట్ చూశాను. నా బాడీ షైన్ అవ్వడం ఇవన్నీ చూసాను అనమాట. సో ఇంకా నైట్ కూడా అయిపోయింది. నేను మధ్యలో కొంచెం స్నాక్స్ తీసుకున్నా, కోకోనట్ వాటర్ తాగాను, మధ్యలో బటర్ మిల్క్, లెమన్ వాటరు, వాటర్ కంటెంట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ మనం కన్జ్యూమ్ చేయాలి. సో ఇది చిన్న హ్యాబిటే, కానీ వాటర్ మీదే మన బాడీలో చాలా ఆర్గన్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో అదనమాట. డే 6లో మనం 2 లీటర్స్, అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ వాటర్ కన్జ్యూమ్ చేయాలి. నా టార్గెట్ని నేనైతే రీచ్ అయిపోయాను. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి? వాట్ యూ థింక్? లెట్ మీ కమెంట్. ఇంతకీ మీరు రోజు 2 నుంచి 3 లీటర్స్ వాటర్ తీసుకుంటారా లేదా? ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ మీ డైట్లో, మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుంటారా లేదా? ఈ వీడియో మీద మీ ఒపీనియన్ లెట్ మీ కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. సో డే 6 కూడా మనం రీచ్ అయిపోయాం. మెయిన్లీ నేను చెప్పేది ఏంటంటే, మన స్కిన్ చాలా హెల్తీగా ఉండాలంటే వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో ముడతలు ఇది అనేది యాంటీ ఏజింగ్ మీద డిపెండ్ అయ్యి వస్తూ ఉంటాయి. అలా కాకుండా మన స్కిన్ డ్రై అయిపోతుందంటే మాత్రం డెఫినెట్గా వాటర్ లెస్ మన బాడీలో ఉన్నాయని నేను ఇది చాలా బాగా అబ్జర్వ్ చేశాను. అండ్ నేను ఫేస్ చేశాను కూడా. ఎప్పుడైతే నేను వాటర్ కంటిన్యూగా తీసుకున్నానో నా స్కిన్ చాలా హెల్తీగా ఉంది, షైనీగా ఉంది. సో ఇది చిన్న హ్యాబిటే, మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోండి. ఎవరైనా కానీ 2 నుంచి 3 లీటర్స్ వాటర్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోకపోతే ఇప్పటి నుంచి ఇంక్లూడ్ చేసుకొని డెఫినెట్గా వాటర్ అనేది ఈ సమ్మర్లో ఇంకా ఎక్కువ తాగాలి మనం. సో ఇదన్నమాట నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి? వాట్ డూ యూ థింక్? లెట్ మీ కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. వెయిట్ ఫర్ డే 7 వీడియో. స్టేట్ ఇన్ టు తెలుగు మీరాని. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.
అండ్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా చేసేయండి. మీరు కమెంట్ చేస్తేనే కదా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు అర్థమయ్యేది. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.